ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి జరగటం లేదని జగన్మోహన్ రెడ్డి సంక్షేమం మీద పెట్టిన మొత్తాన్ని అతిగా చేస్తున్నాడని, అభివృద్ధి లేదని, కొరవడిందని చెప్తూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఆ ప్రచారాన్ని ప్రజలు నమ్మటం మానేశారు. ఇప్పుడు భోగాపురంలో 2025 నాటికి వచ్చే విమానాశ్రయం శంషాబాద్ కంటే అద్భుతంగా ఉంటుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఆంధ్ర ప్రాంతం ప్రజలు విశ్వసిస్తున్నారు. 2025 కల్లా రాష్ట్రం నలుమూలల పోర్టులు, హైవేలు, రోడ్లు, అలాగే షిప్పింగ్ యార్డ్ అన్నీ పూర్తవుతాయి. ఇప్పటికే రామాయపట్నం మూలపేట వచ్చే నెల ఫిబ్రవరిలో ఓపెన్ కావచ్చు. అలాగే ఇంకో 6 మెడికల్ కళాశాలలు వస్తున్నాయి. సూపర్ పవర్ ప్రాజెక్ట్స్ అనేక కంపెనీలు వైజాగ్, కర్నూలు, తిరుపతిలో ఐటీ హబ్‌గా రెడీ అవుతాయి. అందువల్ల వైసీపీ వారు ఏమి గందరగోళపడక్కర్లేదని, భయపడక్కర్లేదని, ప్రభుత్వం మీద చేసే దుష్ప్రచారం నిష్ఫలమైపోతుందని కూడా గుర్తించాల్సి ఉన్నది. గత ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్‌కి చేసిన అన్యాయం, అభివృద్ధికి నాశనం చేసి కేవలం హైదరాబాద్‌కు మాత్రమే అభివృద్ధి చేశాయి. మనకు ఇప్పుడు పట్టిన దరిద్రం నిజానికి అది. వైఎస్ఆర్ వచ్చిన తరువాతనే ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అభివృద్ధికి మార్గం బాట వేసింది. ఆ తరువాత మళ్ళీ కేవలం ఆంధ్ర అమరావతి పేరుతో రంగురంగుల గ్రాఫిక్స్‌తో ఆంధ్ర అభివృద్ధి మొత్తాన్ని ఆపేశారు. అమరావతి ఊపులో చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తుని ముంచేశారు. ఇక తెలంగాణ అభివృద్ధి చెందింది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందలేదన్న ప్రచారం కూడా సాగుతోంది. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ జీడీపీ ఎక్కువ అన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. అలాగే తెలంగాణలో ఇటీవల చేపట్టిన 6 హామీల అమలు పథకం ఇంప్లిమెంటేషన్‌లో ఎంత గందరగోళం జరుగుతున్నది, ప్రజలను క్యూలలో నిలబెట్టి ఏ విధంగా బాధ పెడుతున్నారు అనే విషయం కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటికి సేవలు అందించడం ఎంత పకడ్బందీగా జరుగుతున్నదో కూడా మనకు తెలుస్తుంది. తెలంగాణలో అభివృద్ధి అని మాట్లాడే వారికి నిజంగా అభివృద్ధిపై ఒక విజన్ ఉంటే వరంగల్‌లో ఒక హాస్పిటల్ నిర్మించడం కాదు, ఏపీలో ప్రతి పల్లెలో, ప్రతి వార్డులో ఆసుపత్రులు ఉన్నాయి. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్‌లు ఉన్నాయి. ఎలా ఉన్నాయో ఒకసారి వచ్చి చూడండి అని చెప్పండి. అలాగే నువ్వు అడగాల్సింది ఇక్కడ నాడు నేడు స్కూల్స్‌లోగా తెలంగాణలో ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్ళ అభివృద్ధి చేసిన స్థాయిలో తెలంగాణలో స్కూళ్ళు అభివృద్ధి చెందాయా? ప్రతి ఇంటికి వెళ్లి సర్వీస్ ఇచ్చే వాలంటీర్లు ఉన్నారా? ప్రతి నెల ఫస్ట్ తారీఖున పెన్షన్ ఇస్తున్నారా అని అడగాల్సి ఉంది. 30 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇచ్చారా? ఇల్లు కట్టిస్తున్నారా అని కూడా అడగాలి. రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయా అని అడగాలి. 30 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారా? ఎక్కడన్నా దేశం 1.30 లక్షల మందికి ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చారా? ఎక్కడన్నా దేశంలో కేవలం మొదటి సంవత్సరాల్లోనే వాలంటీర్లు, మెడికల్ సైడ్ ఇచ్చిన వాటితో కలిపి మొత్తం 2 లక్షల ఉద్యోగాలు ఉపాధి కల్పించారు. మీరన్నీ ఇచ్చారని అడగాలి. ప్రతివాడికి ఇక్కడ ఏడుపు, ఎక్కడ ఇంతకన్నా ఏమి డెవలప్మెంట్ లేదు. దేశంలో అనేక రాష్ట్రాలు మన పథకాలను అమలు చేసేందుకు ఇక్కడికి వచ్చి పరిశీలన చేసి వెళ్తున్నాయి. ఇలా చెప్పుకుంటే చాలా ఉంది. ఎన్నో విషయాలను చెప్పవచ్చు. ఎంతసేపు పక్క రాష్ట్రంలో గొప్పలు తప్ప ఇక్కడ ఏం జరుగుతున్నదంటే మనకు తెలియదు. కొందరు మూర్ఖులకు కళ్ళకి, ఒంటికి రెడ్, యెల్లో గంటలు కట్టుకున్న వారికి ఈ 5 ఏళ్లలో 70 ఏళ్ల అభివృద్ధి జరిగిపోవాలి. అది కూడా వచ్చి రాగానే మొదలు పెట్టారు రోడ్లు అంటూ ట్రోలింగ్. అవి ఒక్కటి కనపడ్డాయి వీళ్ళకి. ఇప్పుడు అవి కూడా ఒక్కొక్కటి చేస్తూ వస్తున్నారు. అయినా వారి ఏడుపు ఆగదు. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్‌లో ఒక్కొక్క కార్పొరేషన్‌కి దాదాపు 600 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి అప్‌గ్రేడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అప్‌గ్రేడ్‌కి ఉపయోగిస్తున్నారు. ఆ విషయం కూడా ఎక్కడ ప్రస్తావించుకోరు. ఇంతకాలం మన గత పాలకులు మన ఆంధ్ర ప్రాంతాన్ని ఎలా నాశనం చేసింది మాత్రం చెప్పరు. ఒకాయన నాది 40 ఇయర్స్ ఇండస్ట్రీ, హైదరాబాద్‌ను డెవలప్ చేశాను, హైదరాబాద్‌ను ఏదో ప్రపంచ పటంలో పెట్టాను అంటాడు. ఇప్పుడు కుప్పంలో విమానాశ్రయాన్ని పెట్టించి విమానాల ద్వారా కుప్పం ప్రాంతంలో పండిన కూరగాయలను విదేశీ మార్కెట్లకు విక్రయిస్తానంటూ గొప్పలు పోతున్నాడు. 40 ఏళ్ల నుంచి ఏం చేశాడు? ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అది ఎంత అసాధ్యము, అసమంజసమైనదో మనకు తెలుసు. మీకు ఆలోచన లేదు, కేవలం పక్కింటి పుల్లకూర రుచి అంతే. మన రాష్ట్రంలో పథకాలు అమలు చేస్తే శ్రీలంక, పక్క రాష్ట్రంలో అభివృద్ధి చేస్తే సూపర్ అంటూ అదిరిపోయింది అంటూ కబుర్లు చెప్పుకుంటారు. ఉచిత బస్సు అంటూ తెగ పోస్టులు పెడుతున్నారు. ఇలా ఉంటుంది మన ఆంధ్ర వాళ్ళ పరిస్థితి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు కదా. ఉచిత బస్సు పథకం కోసం ఒత్తిడి చేయటం, దాని గురించి ట్రాలింగ్ చేయటము దుర్బుద్ధితో చేసే పనే గాని నిజంగా ఆంధ్రప్రదేశ్ క్షేమాన్ని కోరేవారు కాదు.
గత 5 ఏళ్లుగా విష ప్రచారం చేస్తున్న వారే ఇప్పుడు తమ విష ప్రచారానికి తెలంగాణలోనే ఉచిత బస్సు పథకాన్ని ఒకటి ప్రచారం చేస్తున్నారు. ప్రపంచంలో ఎవరు కూడా ఉన్న రాష్ట్రాన్ని, ఉన్న దేశాన్ని బయట రాష్ట్రానికి వెళ్ళి తిట్టుకోరు. కానీ మన రాష్ట్రంలో వాళ్ళు మాత్రమే అలా చేస్తారు. అది కూడా ఈ 5 ఏళ్లలోనే అంతగా ఈ విద్వేషము పచ్చ మీడియాలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పచ్చ పార్టీ కూడా చేస్తుంది. రాష్ట్ర ప్రగతిని ఎంత దెబ్బతీయాలని చూసినా, క్రెడిబిలిటీని ఎంత దారుణంగా నాశనం చేయాలని చూసినా, అవి ఏమీ పట్టకుండా రాష్ట్రం సర్వోన్నతముఖంగా అభివృద్ధి చేయటము జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యమైందన్న విషయాన్ని ప్రజలు క్రమక్రమంగా గమనిస్తున్నారు. 2024లో ఆయనకు మళ్ళీ పట్టం కట్టడానికి సిద్ధమవుతున్నారు. అభివృద్ధి 2 కళ్ళుగా సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా దూసుకుపోతోంది. ఆంధ్రాపై ఏడ్చేవాళ్ళు ఇకపై ఇంకా దొర్లుతూ లబోదిబోమని ఏడవటం మాత్రం తథ్యం. 2024లో కూడా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ ఏడుపు వీళ్ళలా కొనసాగిస్తూనే ఉంటారు.